అయ్యగారికి అమ్మగారికి వందమన్నతలు. అవకాశం ఇస్తే మళ్ళీ వారమే నేను సాక్ష్యం చెప్తాను చాలా ఆశపడ్డానండి. దేవుడి ఇంత గొప్ప అవకాశం నాకు మళ్ళీ ఇచ్చాడు ఇప్పుడు. నిజానికి నాకు 4 సంవత్సరాల క్రితం అండి క్యాన్సర్. అది ఏ విధమైన క్యాన్సర్ అంటే కోలాన్ రెక్టమ్ క్యాన్సర్. అంటే నాకు మోషన్లోంచి బ్లడ్ పడేది. అది నేను మామూలుగా మూల సంఖ్య అనుకునేవాడిని నేను. అలాగే అనుకుని పెద్దగా శ్రద్ధ చేయలేదు. ట్యాబ్లెట్లు వేసుకున్నాను. అలాగే ఇక్కడ మూల సంఖ్య డాక్టర్ గారు ఉంటే ఆపరేషన్ చేయించుకున్నాను, మొలలు తీపించుకున్నాను, అన్నీ చేశాను. కానీ నాకు తగ్గట్లేదు. బ్లడ్ అలా పడుతుంది. బ్లడ్తో పాటు వైట్గా జిగిరి పడుతుంది. మోషన్లోంచి జిగిరి పడేది. నాకు కొన్నాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చి దేవుడు ప్రేరేపించినట్లుగా యూట్యూబ్లో దీనికి సంబంధించిన వివరం తెలుద్దామని చెప్పేసి యూట్యూబ్లో కొడితే ఇటువంటి సిమ్టమ్స్ కనబడితే అది క్యాన్సర్లో పెట్టే ప్రమాదం ఉందని చెప్పేసి నాకు చిన్న యూట్యూబ్లో తెలుసుకున్నాను. ఆ తెలుసుకుని నాకు నేనే స్వయంగా డాక్టరు ఈ స్కానింగ్ డాక్టర్ వెళ్తే ఆ డాక్టర్ గారు నన్ను నీకు అంతా ఆరోగ్యం బాగుంది కదా, నీకు దీనికి స్కానింగ్స్ అలా టెస్ట్లు అవసరం లేదు, నీకు చాలా ఆరోగ్యంగా ఉన్నావు అని ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ అన్నీ బాగానే వచ్చినాయి. అన్నీ బాగానే వస్తున్నాయి. ఏ రిపోర్ట్ చూసిన సరే నాకేం తెలియట్లేదు. లోపల తెలియదు కానీ నేను మనిషిని సన్నగా అయిపోతున్నాను, చాలా నీరసంగా ఉంటుంది, ఎక్కువసారి నిలబడలేకపోతున్నాను, చాలా దారుణం కళ్ళు తిరిగిపోవడం అటువంటి పరిస్థితి జరిగేది నాకు. అయితే నేను ఇంకా తెగించి మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళి సార్ ఇటువంటి గారు కాదని నాకు నేను మళ్ళీ యూట్యూబ్లో చెక్ చేసుకుంటే కొలనోస్కోపీ అని టెస్ట్ చేయించుకోమని చెప్పారు యూట్యూబ్లోనే. అన్నీ కూడా నేను డాక్టర్ని అడిగి ఈ సార్ చేయలేదు. నాకు నేనే డాక్టర్ దగ్గర సలహా చెప్పి నాకు ఈ టెస్ట్ చేయండి, నాకు ఈ టెస్ట్ చేయని చెప్పి అంటే మళ్ళీ కొలనోస్కోపీ రాశారు నాకు. అప్పుడు కొలనోస్కోపీ చేస్తే అలవాళ్ళు వెళ్ళి చెకప్ చేయించుకుంటే అక్కడ పెద్ద ప్రేగులోని ఇంత గడ్డ ఉంది. ఆ గడ్డ మొత్తం కుళ్ళిపోయి ఎలా పడితే అలా ఉంది. ఆ కుళ్ళిపోయిన రసి వైట్ కానీ రక్తంగా కారుతూ ఉంటే భయమేసి అది మళ్ళీ బయోస్పీకి పంపించమని చెప్పారంటే బయోస్పీకి పంపించారు. ఆయన పంపించి ఆ రోజు సాయంత్రం వెళ్తే క్యాన్సర్ అని చెప్పారు. ఆ విషయం నా ఒక్కడే తప్ప నా కుటుంబంలో ఎవరికి తెలియదు. ఆ విషయం నేనే 2 సంవత్సరాలు దాచుకున్నాను. దాదాపు సంవత్సరాల పైనే నా క్యాన్సర్ అని తెలుసు, చనిపోతానని తెలుసు. ఎక్కువ కాలం బ్రతకవు, నువ్వు 3 సంవత్సరాలు ఎక్కువ బ్రతకవు, క్యాన్సర్ మించిపోయింది, ఆపరేషన్ చేసినా బ్రతకవు, చేయకపోయినా బ్రతకవు, చేస్తే 1 సంవత్సరం పాటు బ్రెడ్ మీద అలాగే నీకు సేవ చేసి ఏదో కొన్నాళ్ళు బ్రతుకుతావు తప్ప చేసినా చేయకపోయినా నువ్వు బ్రతికే ఛాన్స్ అయితే లేదు, చాలా మించిపోయింది అని చెప్పి అన్నారు. అలాగే నేను చాలామందిని ఇలా ఇంట్లో తెలియకుండా బయట ఇలా ఫోన్ ద్వారాను నెంబర్స్ కనుక్కొని అలా బయట కనుక్కొని నెలకి 50,000 60,000 ఖర్చు పెట్టి మెడిసిన్ వాడేవాడిని. ఇక్కడ మియాపూర్లో పునర్జన్మ ఆయుర్వేదం అని అదని ఇదని చాలా రకాల వాడాను. ఆఖరికి ఎన్ని చోట్లకి వెళ్ళినా కానీ సర్జరీ చేయించుకుంటే ఇంకో సంవత్సరం నా బ్రతికే అవకాశం ఉంది అని చాలామంది ప్రేరేపించినటువంటి ఆయన నేనేమనుకున్నానంటే సర్జరీ కూడా చాలా ఖర్చు అవుద్దని చెప్పారు. దాదాపు అప్పటికే 30 లక్షలు ఖర్చు పెట్టేసుకున్నాను, 25 లక్షల ఖర్చు పెట్టేశాను. నెలకి 50,000 చొప్పున సంవత్సరం ఖర్చు పెట్టాను. 18 నెలలు లెక్కండి ఎంత అవుతుంది మీరే. ఇంట్లో ఖర్చులు ఈ 50,000 ఖర్చు. దేవుడు ఎంత గొప్ప చూపించాడంటే అంత ఖర్చు చేసినప్పటికీ కూడా ఇంట్లో ఎంత ఇబ్బంది తెలియకుండా దేవుడిని కాపాడాడు. ఈ విషయం ఇంట్లో తెలిసేది కాదు. ఇంత మెడిసిన్ వాడుతుంటేని మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ నా భార్య కానీ ఆ మూల సంఖ్య గురించే వాడుతున్నాడేమో అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు సలహా ఇచ్చేవారు. కానీ వాళ్ళ మాట నాకు తెలుసు కాబట్టి నేను ఎవరికి వెళ్ళేవాడిని కాదు. నేను కేవలం క్యాన్సర్ సంబంధించి మాత్రమే వాడేవాడిని. అది వాళ్ళ క్యాన్సర్ అని తెలియదు. అయితే నాకు ఇంకా విపరీతమైన నీరసం వచ్చేసింది. పనుల దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, కాంట్రాక్ట్ చేసేవాడిని ఇక్కడ దొలపల్లిలోని. పనుల దగ్గరికి వెళ్ళలేక నీరసం అయిపోతే ఆంధ్ర నుంచి మా మేనమామ ఒక ఆయన ఉంటే అంటే నాకు క్యాన్సర్ తెలిసినా కానీ ఫస్ట్ ఆంధ్రలోనే బైబిల్ మిషన్ సంబంధించిన సంఘానికి వెళ్ళేవాడిని. బైబిల్ మిషన్ బాప్తిజం తీసుకున్నాను. ఫస్ట్ ఆ విషయం నాకు తెలియగానే ఫస్ట్ రోజు పాస్టర్ గారు చెప్పేస్తే వాళ్ళు నా గురించి ప్రార్థనలు పెట్టారు. ఇట్లా అని చెప్పి చేస్తుండగానే సంవత్సరం తర్వాత ఇలా బాగా నీరసం అయిపోయింది. ఇంకా హాస్పిటల్ కూడా వెళ్ళిన పరిస్థితి అయిపోయింది. ఇంకా ఇంకేం తెలిసిన పరిస్థితిలో మా మావయ్యని పిలిచి రామయ్య అంటే ఆయన వచ్చి ఏడ్చాడు నా గురించి. అప్పుడు బసవతారక హాస్పిటల్కి వెళ్ళాను. బసవతారక హాస్పిటల్కి వెళ్తే అక్కడ తెలిసిన వారి ద్వారా ఫోన్లు చేయించి బాలకృష్ణ గారితో రికమెండ్ చేయించి అక్కడ అన్ని చెకప్లు అయినాయి. ఆపరేషన్ కూడా సిద్ధం చేయించాను. చేయించిన తర్వాత మా మావయ్యకి ఆ కడుపులో ఆపుకోలేక అమ్మకి నాకు చెప్పేశాడు, నా భార్యకి అందరికీ చెప్పేశాడు. వాళ్ళందరికీ గొల్లుడు గోల, అయ్య బాబు నా బిడ్డ బతకడని చెప్పేసి గోల పెట్టేసి నన్ను అందరూ తీసుకుపోయారు. ఇక్కడ ఆపరేషన్ ఆపేసి అక్కడక్కడ దేవుని ప్రేరణ బట్టి అక్కడ ఎన్నో హాస్పిటల్ తిరిగాను. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ బ్రతికే ఛాన్స్ అయితే లేదని చెప్పేశారు. నెక్స్ట్ స్టేజ్ దాటేసిందమ్మా, 3rd స్టేజ్ దాటేసింది అని చెప్పేసి అన్నారు. అయినా సరే ఆశ సరిపోక నా భార్య ఫస్ట్లో దేవుడిని నమ్మేది కాదు.
నేను ఫస్ట్ నుంచి దేవుడిని నమ్ముకున్నాను. నా భార్య అన్య పూజలు చేసేది, నేను దేవుడిని నమ్ముకున్న తప్ప నా భార్యని ఎప్పుడు కూడా నేను నువ్వు పూజలు మానని చెప్పలేదు. కానీ దేవుని గురించి వివరించేవాడిని. నా దేవుని గొప్పతనం ఇది, నువ్వు తెలుసుకో. నేను బలవంతంగా బాప్తీసం తీసుకోమని చెప్పంటే తీసుకునేది కాదు. కానీ ఒకరోజు ఏమనిపించిందో, నా భర్తను బ్రతికిస్తే నేను బాప్తీసం తీసుకుంటాను అని దేవుని దగ్గర వాగ్దానం తీసుకుందంట. కానీ నేను అన్నాను, ఒక మాట చెప్పాను, అమ్మ మనం వ్యాపారం చేయట్లేదు, నీకు నా గురించి తెలిసింది కాబట్టి పూర్తిగా చెప్తున్నాను. దేవుని దగ్గర మనం విశ్వసించి ఏదైనా అడిగినప్పుడు అది నెరవేరిన దాన్ని మనం సిద్ధపడి ముందుకెళ్తే అది ఖచ్చితంగా జరుగుతుంది కార్యక్రమం. నేను నా దేవుని మీద భయభక్తులతో ఉన్నాను కాబట్టి నేను నిజంగా చెప్తున్నాను, నాకైతే చావు రాదు, నేను ఖచ్చితంగా బ్రతుకుతాను. ఎందుకంటే నా బిడ్డలని నిన్ను అనాథాలను చేయడు, నా తండ్రిని విశ్వసించాను కాబట్టి నా దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. నేను ఒకవేళ మరణాంతకారం దాకా మరణాన్ని ముట్టుకుని వస్తాను తప్ప మరణించాలని చెప్పి ఖచ్చితంగా చెప్పాను. అంత ఖచ్చితంగా ఎలా చెప్తామంటే నా దేవుడు అంత గొప్పవాడని చెప్తే అప్పుడు నా భార్య ఏం చేసిందంటే ముందే బాప్తీసం తీసేసుకుంది. అప్పుడు కూడా ఇష్టంగా తీసుకుంది బాప్తీసం, చెప్పాలంటే ఇష్టం లేకుండా బాప్తీసం తీసుకుంది. మొహం కూడా ఫోటోలు కూడా చూపిస్తాను కానీ మొహం పక్కెట్టి ఆ దేవుడిని ఇష్టం లేకుండా బాప్తీసం తీసుకుంది. ఆ తర్వాత నేను అక్కడ హాస్పిటల్కి వెళ్తూ ఉండగా డెల్టా హాస్పిటల్, రాజమండ్రి డెల్టా హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ నన్ను మనిషిగా పసిపోని వదిలేదని చెప్పి తిట్టాడు నన్ను. ఎందుకంటే అది నాకు తెలియలేదు. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎవరికి కూడా పూర్తిగా నా లోపలంతా అవయవాలు పడేంత వరకు ఎవరికి తెలియదు. ఏదో చిన్న జబ్బు నీరసం అనుకుంటాం తప్ప మనం అది క్యాన్సర్ పూర్తిగా ఎవరికి తెలియదు. అది పూర్తిగా బయటపడితే ఎవరికి పూర్తిగా గమనించలేరు. అయితే ఈ మెడిసిన్ వాడాను కదా, ఆయుర్వేదం అని చాలా వాడాను కదా, దాదాపు లక్షలు తగలేసాను, 20 లక్షల పైన తగలేసాను. అంత డబ్బు అక్కడ తగలేసే బదులు ఫస్టే కోలుకుని ఇక్కడికి వస్తే మేము ఆపరేషన్ చేసి కొంతకాలం బ్రతికిద్దాం కదా, ఇప్పుడైతే అవకాశం పోయింది వెళ్ళిపోని చెప్పి తిట్టాడు నన్ను. అయితే కాలువలు పట్టి బ్రతిమాలితే ఆపరేషన్ చేయమంటే సరే ఆపరేషన్ చేస్తానని మా చేతిలో అయితే ఏం లేదు, నువ్వు బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదని చెప్పేశారు డాక్టర్ గారు. అప్పుడు రేడియేషన్ స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు. రేడియేషన్ స్టార్ట్ చేస్తే నా పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ మోషన్కి వెళ్ళే దగ్గర మనం మోషన్కి ఎందుకు వెళ్తామో అక్కడికి రేడియేషన్ చేస్తే ఆ కరెంటుకి ఆ చుట్టూ తోలుడిపోయి ఎర్రగా ఎంత పుండు అయిపోయింది. ఆ పుండులోంచి మళ్ళీ మోషన్ రావాలి నాకు. ఎంత విపరీతమైన బాధ అంటే నరకం. ఎవరన్నా అయితే నిజంగా చనిపోతారు అనమాట. ఆ బాధ తట్టుకోలేక చనిపోతారు ఖచ్చితంగా. నేను ఒకటే, నాకు ఎంత బాధ వచ్చింది సరే ఈ బైబిల్ ఎప్పుడు వదలలేదు, నేను నా దేవుడిని ఎప్పుడు వదలలేదు. నా దేవుడినే నాకు కష్టం వస్తే ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జగనం తప్ప నా దేవుడిని ఎప్పుడు దూషించుకోలేదు. నిజంగా దేవుడు అలాగే పట్టుకున్నాడు. నిత్యము దేవుడు మాట్లాడుతున్నట్టు ఉండేది నాకు. నా ఇంటి పైన దేవుడు ఆరాధన ఎప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారంటే నువ్వు దేవుడిని పైన పెట్టుకున్నావు కదా, ఆయన అందరూ ఏడుపులంది ఇంటి మీద ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధలన్నీ చెప్పుకొని అక్కడ ఏడుస్తారు, వాళ్ళ గోళంతా మీకే తేలుతుంది, వాళ్ళ ఇబ్బందులన్నీ మీకే వస్తాయి, అలా చేసుకోకుండా తీసేయండి అన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, నేను కానీ నా తండ్రి కానీ నా తల్లి కానీ ఒకటే మాట చెప్పారు, నేను అన్ని దేవుళ్ళని విగ్రహాలని ఆరాధించే వాళ్ళు పెట్టుకోలేదు, సర్వ సృష్టించిన సృష్టికర్త నన్ను దేవుడిని నా పైన పెట్టుకున్నాను. నేను సాతాను నా దగ్గర పెట్టుకోలేదు కాబట్టి నా దేవుడు నా దగ్గర నుంచి నాకు భయం ఏంటి, నా దేవుడు నాకు ఖచ్చితంగా కాపుదలు ఇస్తాడో అని చెప్పి ఎంతో గొప్పగా సాక్షి చెప్పుకున్నాం. అలాగే దేవుడిని ఎప్పుడు పైన పెట్టుకున్నాము. అయితే దేవుడు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు నా ఇప్పుడు చిన్నపిల్లల్ని ఏదైనా సంతకి తీసుకెళ్తే మనం చేపట్టుకున్నాడుకో మనం విడిచిపెట్టడం, అదే చిన్నపిల్లతో వదిలేస్తాడు. అదేవిధంగా నా దేవుడు చేపట్టుకున్నా తెలియదు కానీ నా దేవుడు ఖచ్చితంగా నా చేపట్టుకున్నాడు. నిజంగా ఆపరేషన్ నాకు 38 కుట్లు పడినాయి. 38 ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ దాకా పడినాయండి మొత్తం. కింద మొత్తం కుట్టేసాడు, అక్కడ బ్యాగ్ వేసారు. అయితే నాకు ఆపరేషన్ 8 గంటలు జరిగింది. ఉదయం 6 గంటలు తీసుకెళ్తే మధ్యాహ్నం 3 గంటలకి తీసుకొచ్చారు బయటికి నన్ను. అంత పెద్ద ఆపరేషన్ జరిగితే ఇంత చుక్క నాకు బ్లడ్ ఎక్కించలేదు. ఎందుకంటే నేను అంత నేర్చుకున్నప్పుడు కూడా ప్రతి నెల 2వ ఆదివారం అక్కడ సంస్కారం ఇస్తారు, అక్కడ మా పాస్టర్ గారు సంస్కరిస్తారు. ఆ శరీర రక్తం తీసుకుంటే ప్రతి వారం వెళ్ళేవాడిని. అట్లాంటిది బ్లడ్ మోషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా రోజుకి 10 సార్లు వెళ్ళివ్వండి మోషన్. అలాంటప్పుడు ఇంత గ్లాస్ రక్తం వెళ్ళిపోయింది నాకు. అంత బ్లడ్ పోయినా కానీ నాకు బ్లడ్ తగ్గేది కాదు. నా దేవుని గొప్ప కృప. అయితే ఈ రేడియేషన్స్కి వచ్చి బాధ తట్టుకోలేక డైక్లోఫెనిక్ అని ఇంజక్షన్ చేయించుకునేవాడిని, రోజుకు 3 ఇంజక్షన్లు. అది చాలా పవర్ఫుల్ ఇంజక్షన్ అంట. అది చేయించుకుంటే కిడ్నీలు పాడైపోతాయి. అట్లాంటిది దాదాపు ఆపరేషన్ అయ్యేంతవరకు కూడా నేను 332 ఇంజక్షన్ చేయించుకున్నాను నేను. అయినా సరే నా ఎప్పుడు కూడా నాకు కిడ్నీ పాడవలేదు. అసలు నాకు ఎంత దేవుడు గొప్ప కృప చూపించాడంటే అంత గొప్ప కృప చూపించాడు. అయితే ఆపరేషను అయ్యింది. అయినప్పటికీ కూడా 10 రోజులు హాస్పిటల్ ఉన్నాను. 11 రోజులు పంపేశారు హాస్పిటల్ నుంచి. పంపేశాక ఇంటికి వచ్చాక మరీ సీరియస్ అయిపోయింది. ఇంకా వెక్కుళ్ళు వచ్చేసి కుట్లు దిగిపోయినాయి మొత్తం. ఆ వాంతింగ్స్ అయిపోయి కుట్లు దిగిపోయి ఇంకా చనిపోయాడు బిడ్డ అనుకుని బయట పెట్టి స్టేజ్ వచ్చేసింది అండి మొత్తం. గోల ఇంట్లో అందరూ కూడా.
అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ చేతిలో రూపాయి లేదు. నా దగ్గర ఉన్న 40 లక్షలు ఖర్చు పెట్టేశాను మొత్తం. ఇక్కడికి వచ్చేసి నేను సంపాదించుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా రూపాయితో సహా మొత్తం ఖర్చు పెట్టి స్థలం కొనుక్కున్నాను. దాదాపు 40 తులాల బంగారం కొనుక్కున్నాను మా భార్యకి. అన్నీ అమ్మేసింది మా భార్య నా గురించి. ఎందుకంటే నా దేవుడు ఖచ్చితంగా బ్రతికిస్తాడని నమ్మకంతో ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే, చిన్నపిల్లలే కదమ్మా వదిలేసి వేరే పిల్లలు అని చెప్పారు తనకి. అయినా సరే నా భార్య నా భర్త కంటే ఎక్కువేం కాదు, నా దేవుడు నాకు ఉన్నాడని చెప్పేసి నమ్మకంగా ఒక్క రూపాయి కూడా తన కోసం దాచుకోకుండా తన కోసం నేను ఏర్పరిచిన బంగారం కానీ 15 లక్షల రూపాయల స్థలం కానీ అన్నీ అమ్మేసింది. రోడ్డు మీద నిలబడే స్థితి వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా రూపాయి అడిగితే వాడు చనిపోతారు కదా, ఇచ్చిన కదా ఎవరు మాకు ఎవరని చెప్పేసి వాళ్ళకి ఎవరో ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. నా దేవుడు గొప్ప కృప. ఆ టైంలో హాస్పిటల్కి వెళ్తే రూపాయి లేకపోతే నేను ఒకప్పుడు ఆంధ్రాలో పనిచేసిన మేస్త్రి, నేను ఆయన దగ్గర పని నేర్చుకున్నాను. మా నాన్నగారు ఆయనకు ఫోన్ చేస్తే ఆ హాస్పిటల్కి వచ్చి ఆ నైటు ఆ ఒక్కరోజు హాస్పిటల్ని పెట్టడానికి అప్పుడు మళ్ళీ 30,000 ఖర్చు అయితే ఆ 30,000 ఆయన ఇచ్చారు. నేను మధ్య బట్టికి ఆయనకి ఇచ్చాను డబ్బులు, వద్దని తీసుకోలేదు కానీ బతిమల్ది తీసుకున్నారు. అలాగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆపరేషన్ అయ్యి అన్ని ఇబ్బందులు పడి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ పరిస్థితులు బాగోగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి కొన్ని పనులు ఒప్పుకున్న పనులు ఉండిపోయి ఆ సార్లు ఫోన్ చేస్తే ఆపరేషన్ అయినా 2వ నెలకే ఇక్కడికి వచ్చాను. 21 రోజు ఆపరేషన్ 21 రోజుకే పైకెక్కి సాక్షి చెప్పుకున్నాను. ఇంకో గొప్ప విషయం చెప్పాలంటే, నాకు ఆపరేషన్ అయిన 5 రోజులు ఐసీయూలో ఉన్నాను నేను. ఆ 5 రోజులు కూడా నేను స్పృహలో లేనప్పటికీ కూడా నా ప్రభువు నా పక్కన కూర్చుని ఆయన రూపాన్ని నేను చూడలేకపోయాను కానీ ఆయన దివ్య దర్శనం చూడగలిగాను. ఎట్లా అంటే ఆయన నా పక్కన కూర్చుని తల నుంచి ఇలా పైనుంచి కింద దాకా నివరడం, నా కాళ్ళు నొక్కడం, నా కోసం కన్నీరు కారిస్తే ఆయన కంట్లోంచి కానీ కన్నీటి బొట్టు నా ఒంటి మీద తగిలి ఆ వెచ్చని స్పర్శను చూడడం అన్ని గ్రహించాను నేను. కనులు తెరిద్దామంటే తెరవలేకపోయాను కానీ మనసులో ఆయన దర్శనం చూసి నవ్వుకునేవాడిని. ఎంతో ఆనందంతో మురిసిపోయాను. నా దేవుడికి ఈ సాక్షిగా బ్రతకాలని ఎంతో ఆశగా బ్రతకాలని నాకు ఇంకా తాపత్రం ఉంది. చెప్పాలంటే హైదరాబాదు 2 నెలల ఇక్కడికి వచ్చి ఆపరేషన్ 2 నెలల ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పటికి నమ్మరు మీరు, నిజంగానే ట్రైన్ టికెట్లు కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే మా అన్నయ్య కారణం ఆయన దగ్గర 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలతోటే ట్రైన్ టికెట్ మళ్ళీ ఆయన బుక్ చేశాడు. 1000 రూపాయలతో ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే బోళ్ళు అప్పులు. నేను అనుకోలేదు నేను అప్పులు ఉంటాయని. అంటే పళ్ళు ఆపేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి దాదాపు ఇక్కడ 18 లక్షల రూపాయలు అప్పు కనబడింది. అంటే అమ్మేసేవారికి అంటే బంగారం ఉంది కదా అనుకున్నాను నేను. ఇవన్నీ చూసినప్పటికి కింద మీద తెలియకుండా పనులు నడుస్తున్నాయి కదా, ఆ డబ్బులు ఈ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి నా ఆపరేషన్ వాడేసుకున్నాను. 18 లక్షలు అప్పు కనబడింది ఇక్కడ. వచ్చేసరికి ఏంటిదంటే నా ఈ పరిస్థితి, నేను చూస్తే బయటికి వెళ్ళి కష్టపడలేని పరిస్థితి, నా పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, భార్య చూస్తే తెలివైంది కూడా కాదు. ఏంటని బాధపడి ప్రార్థించుకునేవాళ్ళు. అయితే నా భార్య నువ్వేం బాధపడక బాబా అని చూసుకోండి చెప్పేసి అపర్ణ ఇవన్నీ తిరిగి మొత్తం మీద ఎక్కడో పని సంపాదించుకుని ఇంట్లో గిన్నెలు తోమదాకాని వెళ్ళేది. గిన్నెలు తోమ దగ్గర నెలకి 7,000 ఇచ్చేవారు. ఆ 7,000 రెంట కట్టుకోవాలో తినాలో తెలిసేది కాదు. ఎవరినైనా సహాయం చేయలేదు. కనీసం పిల్లల్ని స్కూల్ జాయిన్ చేయాలి, ఒక 10,000 ఇస్తే జాయిన్ చేస్తామని చెప్పి అంటే ఎవరు రూపాయి సహాయం చేయలేదు మాకు. అలాంటి పరిస్థితుల్లో దేవుడిగా ప్రార్థించుకుంటే ఒకరోజు ఆ పచ్చి కుట్లు నాకు ఇంకా ఆపరేషన్ 20 రోజులు అయింది కదా, ఆ 2 నెలల్లోనే ఇంకా పచ్చి కుట్లు ఆరలేదు. ఇక్కడ పెద్ద బెజ్జి ఉండేది. అంటే ఆపరేషన్ 10 రోజులకి నాకు వాంటిసి కుట్లు దిగమని చెప్పాను కదా, ఇక్కడ పెద్ద బెజ్జి ఏర్పడిపోయింది. ఆ బెజ్జి ఇంకా పోడలేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది నెమ్మదిగా పూడుతుంది కానీ అని చెప్పేసి మళ్ళీ చిన్న కుట్లేసి పంపించారు. ఆ బెజ్జం అలా ఉండి రసాల కారుతూ ఉండేది. ఇలా దూది ఇట్లా పైన పెట్టుకుని బండి మీద తిరుగుతా పనులు అడిగి ఉండి అందరినీ కూడా ఆ అనారోగ్య పరిస్థితుల్లో కూడా నాకు కూడా మోహన్ అని నాకు శుభ్రజుడు కానీ ఉంటాడు, ఆయన పెట్టుకుని కూడా తీసుకెళ్తే పళ్ళు అడిగితే 10 ఒక్కరు కూడా ఏమన్నారంటే, నీ ఆరోగ్యం బాగాలేదు కదా, నీకు క్యాన్సరు, నువ్వు ఎప్పుడు బ్రతుకుతావు ఎప్పుడు చదువు తెలియదు, లక్షలాది రూపాయల పనులు నీకు ఎలా చెప్పాలి, నువ్వు మా నమ్మకం కాబట్టి దీన్ని బట్టి ఏదో చిన్న పనులు నా 50,000 రూపాయలు 10,000 రూపాయలు అప్పు చెప్తాం కాదు చేసుకో అన్నారు. నాకు ఆశ సరిపోక మళ్ళీ ఇంటికి వచ్చి ప్రార్థించాను. మళ్ళీ పిల్లలేమో చూస్తే తింటా కూడా తినలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇక్కడ మా పెద్ద అత్తయ్య గారు కొబ్బరి బండ మీకు తెలిసే ఉంటుంది. ఆవిడ ఇంటికి పిలిచి 50,000 ఇచ్చారండి నాకు. 50,000 ఇస్తే అందులో కూడా 30,000 మళ్ళీ బయట అప్పే తీర్చి ఆ 20,000లో 10,000 పిల్లలు స్కూల్ ఫీజు కట్టి 4,000 సరుకులు తెచ్చుకుని చాలా ఇబ్బంది చూశాను. తినడానికి కూడా దీని పరిస్థితి. అటువంటి స్థితిలో అక్కడి నుంచి వచ్చే 4 రోజులకి మళ్ళీ ఆశ సరిపోక ఆ బాధతోటే
ఆ మోహన్ అని పిలిచి అతన్ని పిలిచి బండి మీద తీసుకెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళినాం. మా సార్ దగ్గరికి వెళ్తే సార్ పని అప్పచెప్పని తెలియదు, ఖచ్చితంగా మీకు నమ్మకంగా అప్పచెప్తాను సార్ అని చెప్పి అంటే ఆయన మేస్త్రి నేను నీ వెనక ఉంటాను కానీ నీకు డబ్బులు ఏంటి ఇవ్వడం నాకు నా వల్ల కాదు, ఏంటంటే లక్షలాది రూపాయలు చేసే పనులు నమ్మకంగా ఎవరు చేతిలో పెట్టరు కాబట్టి సరే నువ్వు అంత బాధపడుతున్నావు కాబట్టి ఇబ్బంది పడుతున్నావు కాబట్టి నీకు సైడ్ చూపిస్తాను, నాకు ఏమైనా ఒక ఆదాయం వచ్చిన ప్లాన్ చెప్పన్నారు. ప్లాన్ చెప్తే 500 గజాల ఏరియా, అది 500 గజాల ఏరియాలు తీసుకెళ్ళి చూపిస్తే నన్ను సరిగ్గా సెటిల్ వేద్దామండి అంటే ఇప్పుడు కరెక్ట్గా హైడ్రే నడుస్తుంది. హైడ్రే టైంలో ఏదైనా కడుతుంటే పర్మిషన్ కోలుకొట్టేస్తారు. అలాంటి సమయంలోని సరిగ్గా సెటిల్ వేద్దాం సార్, పర్మిషన్ లేకుండా మీకు ఇబ్బంది లేకుండా నెల రోజులు కంప్లీట్ చేస్తాను నేను. అదేంటి 500 గజాల్లో సెటిల్ ఎలా వేస్తావు, 500 గజాలు అంటున్నావు కదా అవుతుందంటే నా దేవుని ప్రార్థించుకున్నాను. తండ్రి నాయన నేను ఈ పని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చి నాకు ఏదైనా పని అంటే ఆయన దగ్గరికి వెళ్ళక ముందు నేను చేసిన ప్రార్థన, నాకు ఏదైనా పని ఇచ్చి ఒక 2 నెలలు బలంగా ఎదురు చూస్తాను తండ్రి, నాకు ఏదైనా పని ఇయ్యి, లేకపోతే చిన్న బండి అన్న పెట్టుకుంటాను లేకపోతే ఆంధ్రాని వెళ్ళిపోతే ప్రార్థించుకుంటే 3 రోజు ఆయన ఫోన్ చేసి సరే మేస్త్రి అని చెప్పేసి పిలిచి ఆ సైట్కి సంబంధించిన ప్లానింగ్ ఇమ్మని 25 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారండి. అది చేసి నెల 15 రోజుల్లో మొత్తం పూర్తి చేశాను. పూర్తి చేయడానికి ఆ సార్ మెచ్చుకుని మళ్ళీ ఆ పని నిమిత్తం మళ్ళీ 3 లక్షలు ఆదాయం ఇస్తే మళ్ళీ ఆ 3 లక్షలు మళ్ళీ బాకీలు తెచ్చాను. అలా చాలా 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 ఇబ్బందులు పడ్డాను. కానీ అది చేసుకుంటా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. ఆపరేషన్ అంటే మళ్ళీ 6 నెలలకి చెకప్లకి వెళ్తే సాధారణంగా క్యాన్సర్ పేషెంట్ ఎవరైనా సరే 4th స్టేజ్ అని బ్రతికే ఛాన్స్ లేదు. అలానే ఎంతోమంది డాక్టర్గా తిరిగి వెళ్ళాం, చెకప్ నా రిపోర్ట్లు ఇంకా ఉన్నాయి, మళ్ళీ వరకు మీకు ఖచ్చితంగా చూపిస్తాను నేను. ఆ రిపోర్ట్స్ మీరు ఆశ్చర్యపోతారు. బ్రతకనన్న వాడిని జీవుడు నాలో 1% కూడా నాలో లేదు, అసలు క్యాన్సర్ అనేది లేదు నా ఒంట్లో. అంటే కీమోస్ చేశారు, నాకు 2 కీమో చేశారు, 44 రేడియో స్టేషన్ చేశారు. ఇన్ని చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ కటింగ్ చేసినప్పుడు పేగులో ఉన్న చిన్న పాయింట్ అనేది శరీరంలో ఉండి అది మళ్ళీ రీప్లేస్ చేస్తుందంట. అట్లాంటిది నేను 3 సార్లు స్కాన్ చేయించుకున్నాను, 3 సార్లు కూడా నాకు 1% కూడా నాలో క్యాన్సర్ అనేది లేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను గొప్పగా స్వస్థపరిచాడు. నన్ను ఏదైనా చేయగల దేవుడిని పట్టుకున్నాడు కాబట్టి నన్ను స్వస్థపరిచాడు. ఈరోజు మీ అందరి ముందు సాక్ష్యం చెప్తానంటే నా దేవుని మహా గొప్ప కృప. ఆ రోజు తినడానికి కూడా తినలేను నేను, ఈరోజు దాదాపు 50-70 మంది పని చెప్పుకునే స్థితిలో దేవుడు ఉంచి ఘనమైన పనులు ఇచ్చి గొప్ప ఆర్థికంగా నిలబెట్టి ఈరోజు మీద నిలబెట్టాడు. చెప్పాలంటే నా సోదరునికి వివాహం చేశాడు, అందరిలో మంచి పేరు తెచ్చాడు, మళ్ళీ ఘనంగా నిలబడడానికి సహాయం చేసిన తండ్రికి మీ అందరం కూడా గొప్ప స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక.